మంచి చలికాలంలో గోతులో పడిపోయినోడికి లక్కీగా ఒక నిచ్చెన అగ్గిపెట్టే దొరికాయట. ఏం చేయాలి ఇప్పుడు వాడు? తాత్కాలికమైన వాటి గురించి ఆలోచించాలా, శాశ్వతమైన వాటి గురించి ఆలోచించాలా? శాశ్వతమైన వాటి గురించి ఆలోచించాలి. రంపం అగ్గిపెట్టే పక్కన పెట్టి చక్కగా నిచ్చెనెక్కి గోతులో నుంచి బయటపడాలి. కానీ ఈ మూర్ఖుడు ఏం చేశాడంటే రంపంతో నిచ్చెన కోసుకొని అగ్గిపెట్టితో మంటేసుకొని నిచ్చెనకున్న కర్రంతా తగలబెట్టుకుని మంట కాసుకున్నాడు. పైకి వెళ్ళడానికి ఉపయోగపడే సాధనాన్ని వీడు తాత్కాలికమైన అవసరాల కోసం ఏం చేసుకున్నాడు? బూడిద చేసుకున్నాడు. జీవితంలో చాలా మంది యవనస్తులు కూడా పైకి వెళ్ళడానికి ఉపయోగపడే యవ్వనాన్ని తాత్కాలికమైన ఆనందాల కోసం బూడిద చేసుకుంటుంటారు. వాళ్ళకి యవ్వనం, ఈ యవ్వనంలో ఉన్న బలం, ఈ విజ్ఞత, వివేకం ఇవన్నీ కూడా పైకి ఎదగడానికి ఉపయోగపడే సాధనాలు. కానీ వాళ్ళు వాటిని ఏం చేస్తారంటే పైకి వెళ్ళడానికి ఉపయోగించుకోకుండా రంపంతో కోసుకున్నట్టు, అగ్గిపెట్టితో బతుకు తగలేసుకున్నట్టు ఆ నిచ్చెనకి బయట పడిపోకుండా చుట్టూతా వలయాలు ఏర్పాటు చేసుకుని తాత్కాలికమైన సంతోషాల కోసం రాబోయే శాశ్వతమైన ఆనందాలను ఏం చేసుకుంటారంటే పాడు చేసుకుంటారు. అది బుద్ధిహీనత.